ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటారు. అలాగే వ్యాస పౌర్ణమి అని అంటారు. ఈ నెల జూలై 10వ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథుల్లో గురు పౌర్ణమి ఒకటి. ఇంతటి విశిష్టమైన పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. గురు పౌర్ణమి పూజ విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, అలాగే గురు స్వరూపమైన సాయిబాబాను పూజిస్తే మీ జాతకంలో గురు బలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయిబాబాను పూజించాలి. అలాగే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున పూజ చేసే ఆడవాళ్లు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి నాడు పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోండి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున పూజగదిలో 2 దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. పౌర్ణమి రోజున 2 దీపాలు వెలిగిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే 5 వత్తులతో దీపారాధన చేయండి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలంటే శనగలను నానబెట్టి 21 శనగలను దారానికి గుచ్చి శనగల మాలను తయారు చేసి మీ పూజగదిలో ఉన్న సాయి బాబా పటానికి శనగల మాలను వేయండి. మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక పూజలో నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లు లేదా అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను పగల కొట్టండి. డబ్బు సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇక చివరగా దేనికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలను వేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ గురు పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయిబాబా దేవాలయానికి వెళ్ళండి. సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న దునిలో కొబ్బరికాయ, నవధాన్యాలు, అలాగే కర్పూరం వేసి దునికి నమస్కారం చేసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున గోమాతకు అరటికాయను తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున 5 యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటుగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుల కాళ్లకు నమస్కారం చేసి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి. పండితుల ఆశీర్వాదాన్ని తీసుకోలేనివారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోండి.
ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి సకల శుభాలు కలుగుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ గురుపౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ ఇంటికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పిల్లల చేత శివలింగానికి అభిషేకం చేయించండి. విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ రోజున చేసే దానాలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగులో ఉన్న మిఠాయిలను పేదలకు దానం చేయండి. మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి నాడు శ్రీ విష్ణు గాయత్రీ మంత్రాన్ని చదవండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.